దట్ యేసుక్రీస్తు వారు మనకు ఒక ప్రార్థన నేర్పించి ఆ ప్రార్థన యొక్క ఫలితాలు ఏంటో కూడా ఆయన క్రియల ద్వారా చూపించారు. ఫస్ట్ బెనిఫిట్ ఆఫ్ అ ప్రేయర్ ఇస్ యూ విల్ హ్యావ్ అ పీస్ ఇన్ ద స్టార్మ్. నువ్వు శోధనలో కూడా సమాధానంగా జీవించగలవు. శోధనలో సమాధానంగా ఎలా ఉంటామండి అని అనుకుంటాం మనం. కానీ శోధనలో నువ్వు ప్రార్థనా పరుడు అయితే కనుక ఎంత శోధన నీ మీదకి వచ్చినప్పటికీ కూడా కాలు మీద కాలేసుకొని చక్కగా విశ్రాంతి తీసుకోగలవు. ఇది మనకి యేసుక్రీస్తు వారు చెప్పి వదిలేదు, కానీ ఆయన ప్రత్యక్షంగా ఆయన డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు. ప్రతిరోజు మనం ఎన్నోసార్లు బైబిల్లో చదువుతాము, యేసుక్రీస్తు వారు ఉదయకాలం ఇంకా తెల్లవారుజావక మునిపే ఆయన వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని తండ్రితో విజ్ఞాపన చేసుకొని ఆయన తిరిగి వస్తారు. వచ్చిన తర్వాత హీ విల్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్. దేవుని యొక్క ఆ తండ్రితో ఉన్న అనుబంధాన్ని బట్టి ఆయన చాలా బలవంతునిగా మారుతాడు. వచ్చిన తర్వాత వేల మందికి వినపడేలాగా ఆయన సువార్తను ప్రకటిస్తారు, అద్భుతాలు చేస్తారు, వారికి ఆహారాన్ని సిద్ధపరుస్తారు, దెయ్యాలను మొదలు కొడతారు. ఇవన్నీ చేశారు. ఒక రోజున చేసి అలసిపోయారు. సాయంత్రము దోణి ఎక్కి అంటే పడవ ఎక్కి మరొక చోటకి వెళ్ళడానికి ప్రయాణం చేయడం ప్రారంభించారు. ఆయన చక్కగా బోట్లో పడుకొని ఉన్నారంట. సడన్గా ఒక తుఫాను వారి మీదకి రావడం ప్రారంభించింది. పెద్ద పెద్ద అలలు వచ్చి కొడతం ప్రారంభించాయి. ఈ రోజున అప్పుడప్పుడు మనకి యూట్యూబ్లో వీడియోస్ చూస్తాం. ఏదన్నా స్టామ్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద కార్గో షిప్స్తో సహా మొత్తం కదిలిపోతాయి, ఎగిరెగిరి పడుతూ ఉంటాయి. ఇమాజిన్ ఒక చిన్న వుడెన్ బోట్లో ఉంటే అట్లాంటి పెద్ద పెద్ద అలలు వచ్చి తాకుతూ ఉంటే లోపల ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో. సో ఆ యొక్క అలలు వచ్చి తాకుతూ ఉన్నాయి, కొడతా ఉన్నాయి. ఈదురు గాలులు తెరచా పడవలు అవడం వల్ల అటు ఇటు ఊగిపోతూ ఉంది. భయంకరమైన కారు మబ్బులు, అసలు బ్రతుకుతామో లేదో అన్నట్టుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయంకరంగా వారు భయపడిపోతూ ఉన్నారు. కానీ ఈ యేసుక్రీస్తు ఎక్కడున్నారని ఎదిగి చూస్తే ఆయన చక్కగా విశ్రాంతి తీసుకుని పడుకుంటున్నారంట. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి అందరు కదిపి లేపేశారు. ఇదిగో బోధకుడు, ఆమె నశించిపోతాను, నీకు చింత లేదా? లే మమ్మల్ని రక్షించు అని చెప్పి లేపినప్పుడు ఆయన లేచిన వెంటనే చెప్పిన మొదటి మాట, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు దేవుడు మనతో కూడా అదే మాట చెప్తున్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? ఇఫ్ యూ హ్యావ్ అ ప్రేయర్ లైఫ్, యూ డోంట్ హ్యావ్ టు బీ స్కేర్డ్ అబౌట్ ఎనీథింగ్. యూ డోంట్ హ్యావ్ టు బీ వరీడ్ అబౌట్ ఎనీథింగ్. ఈ రోజున ఒక ప్రార్థన పరుడు దేనికి భయపడ్డంట? భయపడే వ్యక్తి జీవితంలో ప్రార్థన లేదంట. ఈరోజు నువ్వు కనుక ప్రతిరోజు ఉదయం లేచి ఆ రోజును దేవునికి అప్పగిస్తే కనుక ఆ రోజులో ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ కూడా నువ్వు దేనికి భయపడవు. నువ్వు చక్కగా యేసుక్రీస్తు వారిలాగా విశ్రాంతి తీసుకుంటావు. ఆయన ఉదయాన్నే లేచి తండ్రితో ఆయన సమయాన్ని గడిపారు. He prayed before the storm and he is resting in the storm. మనందరం ఏం చేస్తామంటే we'll rest before the storm and we'll pray in the storm. శోధనలో ఉండగా ప్రార్థన స్టార్ట్ చేస్తాం మనం. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు, శోధన రాకముందే ప్రార్థన చేయి, నువ్వు శోధనలో విశ్రాంతి తీసుకునేలాగా నేను సహాయం చేస్తాను నీకు. దానియేలుని మీరు తీసుకోండి. తను రహస్యంగా తన గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని